ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేది. దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం, మనము మాట్లాడాలి. మన జీవితంలో మనం మాట్లాడే ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. అది నెరవేర్చబడేదిగా, జరిగేదిగా ఉండాలి. అందుకనే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చెప్తుంది, నాలుక యందు జీవమరణములు నాలుక వశము అని చెప్తుంది. అందుకనే మన నాలుక ద్వారా, మన నోటి ద్వారా ఏమైతే మాట్లాడుతున్నామో అదే మన జీవితంలో జరుగుతుంది. దేవుడు చెప్తున్నాడు కీర్తన 81వ అధ్యాయం 10వ వచనంలో, నీ నోరు బాగుగా తెరుము, అప్పుడు నేను దానిని నింపేదనని చెప్తున్నాడు. మన నోరు దేని గురించి తెరుస్తున్నా? మన జీవితంలో శుభములు పలుకున్నట్లుగా, మన జీవితంలో ఆశీర్వాదంగా ఉండునట్లుగా మనము ఎటువంటి విధానములో మన నోరును తెరుస్తున్నాం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే యేసు ప్రభు చెప్తున్నాడు, మనకు నేర్పిస్తున్నాడు, ఆయన వెలుగు కలుగునుగాక అని ఆయన పలికినట్టుగా వాక్యం సెలవించుచున్నది. మనం కూడా మన జీవితాల్లో మంచి విషయాలు మాట్లాడాలి. మన జీవితంలో మన కుటుంబ సమస్యలు, మన యొక్క అప్పుల సమస్యలు, మన యొక్క ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, అన్ని సమస్యలు పోయేటువంటి మాటలు మనం మాట్లాడినప్పుడు దేవుడు మన జీవితంలో అవన్నీ కలుగునట్లు చేస్తాడు, మనల్ని బాగు చేస్తాడు. మన నోటి మాట ద్వారా మన కుటుంబాలు, మన జీవితాలన్నీ మారిపోతాయి. దేవుడు మన నోటిని ఆశీర్వదించి మన యొక్క మాటలను రూఢీపరచునుగాక. ఆమేన్.